ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, పార్లమెంటు పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుంది అన్న కారణంతోనే చంద్రబాబు ప్రైవేటీకరణ కుట్రలకు తెరతీశారు అని అన్నారు బత్తుల బ్రహ్మానందరెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి నిర్వహించాలనే ఒక దీంతో సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ కొండేపి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు, మాజీ మంత్రివర్యులు ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానికి పార్టీ రాష్ట్ర నాయకులు కూడా వచ్చారు. పార్టీ పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, దీనివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఎలా చూస్తారు? గతంలో 1923 నుండి ఆయన ముఖ్యమంత్రిగా 2019 వరకు వచ్చినాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ ఉంటే అట్లా కాదని చెప్పి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కావాలని చెప్పి 17 కాలేజీలు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్రాన్ని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 5,000 మంది డాక్టర్లను చదివించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రతి సామాన్యుడికి వైద్య వసతులు కల్పించాలనేటటువంటి ఆలోచనతో కాలేజీలు తీసుకొచ్చి ఆయన టైంలోనే 7 కాలేజీలను పూర్తి చేయటం, మిగతా ఉన్నటువంటి దాదాపు 6-7 కాలేజీలు 80% పూర్తయినాయి, 3 కాలేజీలు 40% పూర్తయినాయి. వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అది కేవలం ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలకు తక్కువ లేకుండా కాలేజీ ఉంటే ఈ 50 ఎకరాలు అనేటటువంటి దాన్ని 100 రూపాయలకే మరి కౌలుకిస్తున్నట్లుగా 60 సంవత్సరాలట. అంటే మనం చచ్చిపోతాం, మన పిల్లలు కూడా ఏమవుతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకసారి గమనిస్తే 2019 వరకు ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2019 తర్వాత 29 మెడికల్ కాలేజీలు అయినాయి. ఇప్పటికి 5,000 సీట్లు ఉన్నాయి. 5,000 మెడికల్ సీట్లు ఉంటే సగానికి సగం 2,500 సీట్లు కేవలం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో సగం సీట్లు పెంచడం జరిగింది. ఇంతగా ఒక ఆలోచనతో, ఒక భావజాలంతో చేస్తున్న కార్యక్రమం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఆశించడం లేదు. ఈరోజు 42 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాం కోటి సంతకాల సేకరణలో. నేను అనుకోవడం 10 రోజుల్లో పూర్తవుతుంది. 10 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం వెళ్తుంది. 26 జిల్లాల నుంచి 26 ట్రక్కు లోడ్లతోటి ఈ కోటి సంతకాల ప్రతి ఫార్మ్ ఏదో మామూలుగా ఇంతకుముందు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టు సంతకాల సేకరణ కాదు. ప్రతి ఒక్కటి నీట్గా అది ఒక పర్ఫార్మెన్స్ తీసుకొని వారి పేరుతోటి, ఫోన్ నెంబర్ తోటి వారికి చదివి వినిపించి కరపత్రాన్ని అందించి సంతకాలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు పాకల రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా భారీ ఎత్తున ప్రజాస్పందన ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉన్నారు. సార్, అది చెప్తున్నారు. మెడికల్ కాలేజీకి సంబంధించి ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ప్రైవేటీకరణ ఆపి తీరుతామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, పాకల, ప్రకాశం జిల్లా.